మ్యామ్ పైల్స్ ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ అలాగే మీ హోమియోపతిలో ఈ ట్రీట్మెంట్ని ఎలా అందిస్తారు? ఏ విధంగా అందిస్తారు? యూజువల్ గా మనకి పైల్స్ అనేది ఇది ఏంటంటే మనకి రెండు రకాలుగా ఉంటాయండి. పైల్స్ అనేది ఎక్స్టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్ రెండు రకాలుగా ఉంటాయి. సో ఈ పైల్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనకని అంటే కనుక ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ గా కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనకి మేజర్ గా అయితే కనుక మనం ఎక్కువసేపు కూర్చోవడం ఉంటే కనుక మనకి యూజువల్ గా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి పైల్స్ ప్రాబ్లం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్, మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రాపర్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోకపోయినా కానీ టైం టు టైం తీసుకోకపోయినా అది గ్యాస్ట్రైటిస్ కిందకి ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది గ్యాస్ట్రైటిస్ కిందకి ఫామ్ అయిపోతుందో అప్పుడు మనకి మోషన్ అనేది హార్డ్ అయిపోతుంది, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము స్టూల్ డెఫికేట్ చేయడానికి అంటే మోషన్ మనం వెళ్ళడానికి మోషన్ పాస్ చేయడానికి మనకి ఈ స్టూల్ అనేది అంటే మోషన్ అనేది హార్డ్గా ఉండడం వల్ల మనం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తామో యానల్ రీజియన్ లో అప్పుడు మనకి పైల్స్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇది రెగ్యులర్ గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రెగ్యులర్ గా ఉంటే మాత్రం 100% గా పైల్స్, ఫిషర్, ఫిష్ల ఈ మూడిట్లో ఏదో ఒకటి అటాక్ అవ్వడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకి ఈ పైల్స్ లో అయితే కనుక మనకి ఏంటంటే సిమ్టమ్స్ అనేది సివియర్ గా పెయిన్ ఉంటుంది, మంటగా ఉంటుంది, ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పైల్స్ మోషన్ వెళ్ళాక మనకి బ్లీడింగ్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి పైల్స్ లో అయితే కనిపిస్తాయి. ఓకే, అంటే మీరు ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి అని అన్నారు. అలాగైతే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ అంటే ఖచ్చితంగా అందరికీ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తుంది అని ఉందా? అంటే అలాని కాదు, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు అందరికీ రావాలని కాదు, మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల మెయిన్ గా అయితే కనుక మనం కంటిన్యూస్ గా ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం కానివ్వండి, మన ఫుడ్ ఇంటేక్ అనేది మనం ఫైబర్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ తక్కువగా తీసుకున్నా కానివ్వండి, మేజర్ గా అయితే కనుక స్టూల్ మనకి మోషన్ హార్డ్నెస్ అయిపోయి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే మాత్రం అటాక్ అవడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది మనకి. ఓకే, అంటే ఇంకేమైనా వీళ్ళు తీసుకోవాల్సిన ఎక్కువగా కూర్చొని ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు అని అనుకున్న వాళ్ళకి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ డాక్టర్గా మీరేం చెప్తారు? అంటే వాళ్ళు యూజువల్గా అయితే కనుక లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజ్ చేసుకోవాలి వాళ్ళు. నెక్స్ట్ మనకి ఇది ఎక్కువగా కూర్చోకుండా మనం కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని వర్క్ చేయడం కాకుండా డిఫరెంట్ మనం కొద్దిసేపు లేవడం, నడవడం ఇటువంటివి అనేది చేసుకోవాలి. ఫుడ్ ఇంటేక్ అనేది ఫైబర్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ అనేది కూడా ఇంటేక్ ఎక్కువగా తాగాలి. మనము బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. మోషన్ అనేది కాన్స్టిపేషన్ కిందకి ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ అనేది చిన్న చిన్న మెయింటైన్ చేసుకుంటే కనుక మనకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండగలుగుతుంది. ఓకే, అండ్ పైల్స్, ఫిస్టులా ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? మనకి మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే కనుక పైల్స్ అనేది మనకి ఏదైతే యానల్ ఏరియా ఏదైతే ఉంటుందో యానల్ హోల్ అక్కడ మనకి స్కిన్ ట్యాగ్ అనేది బయటకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం పైల్స్ అనేసి అంటాం అన్నట్టు. నెక్స్ట్ ఫిషర్ అనేది ఏంటంటే ఇది ఏదైతే మనకి యానల్ హోల్ ఏదైతే ఉంటుందో మనకి అదే మోషన్ వెళ్ళే హోల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి డ్రైనెస్, స్కిన్ అనేది డ్రై అయిపోయి క్రాక్స్ లాగా ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనం ఫిషర్ అనేసి అంటాం. నెక్స్ట్ ఫిష్లు అంటే ఏంటంటే ఇది మనకి ఏదైతే యానల్ హోల్ ఏదైతే ఉంటుందో అదే మోషన్ వెళ్ళే హోల్ ఏదైతే ఉంటుందో సేమ్ అక్కడే మనకి చిన్నగా పింపుల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఆ పింపుల్ లాగా ఫామ్ అయ్యి దాని నుంచి పస్ లాంటిది కానివ్వు, బ్లడ్ లాంటిది కానివ్వండి, ఇది డిశ్చార్జ్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఫిష్లు అనేసి అంటాం. సో పైల్స్, ఫిష్లకి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, దీనికి ఏ విధంగా మీ మెడినైన్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అందిస్తారు? మనకి యూజువల్ గా అయితే కనుక మెడిలైన్ లో అయితే కనుక మనకి ఈ పైల్స్, ఫిష్లకు అయితే కనుక మనకి మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మనకి హోమియోలో. మెడిసిన్స్ మనం ఇది ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నానని చూసి దానికి తగ్గ మెడిసిన్ అనేది ఇస్తే కనుక కోర్స్ లాగా యూజ్ చేసుకుంటే కనుక తగ్గిపోతుంది. ఇదే కాకుండా మనకి మన మెడినైన్ లో శారసూత్ర అని కూడా చేస్తూ ఉంటారు. ఈ శారసూత్ర అనేది చేయడం వల్ల కూడా మనకి ఫ్యూచర్ అది రిపీట్ అవ్వకుండా, రియకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ శారసూత్ర అంటే ఏంటంటే ఇది మనకి థ్రెడ్ ద్వారా మనకి ఎక్కడైతే ఈ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిష్ల కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లోపలికి మన డెప్త్నెస్ ఎంతగా ఉందనేది చూసి మనము దానికి లోపల నుంచి మెడిసినల్
థ్రెడ్ అనేసి అంటాం. థ్రెడ్ అంటే యూజువల్ ఏంటంటే మనకి మెడిసిన్ లో మనం కొన్ని రోజుల నుంచి లైక్ కొన్ని మంత్స్ నుంచి మనం ఈ థ్రెడ్ అనేది మెడిసిన్ లో వేసేసి దాన్ని డిప్ చేసేసి ఉంచుతాం. సో ఎప్పుడైతే మనం సర్జరీ ప్రొసీజర్ కి వెళ్తామో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ థ్రెడ్ తోటి నాట్ లాగా వేస్తూ ఉంటాం. లోపల నుంచి మనం నాట్ లాగా వేసుకుంటూ వస్తాం. అది లోపల నుంచి ముడి వేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ డెప్త్ నుంచి ఇన్సైడ్ నుంచి హీల్ అవ్వకుంటూ రావాలి మనకి. సో ఈ మెడిసిన్ ద్వారా ఈ థ్రెడ్ కి ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ ద్వారా మనకి లోపల నుంచి హీల్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. సో దాన్ని మనం క్షారసూత్ర అనేసి అని అంటాం అన్నట్టు. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మళ్ళీ మనకి ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా రీఎకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. లేదు మనం లేజర్ సర్జరీస్ ఇవి చేయించుకుంటే కనుక 100% గా ఫ్యూచర్ లో రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ లేజర్ సర్జరీ చేయించుకున్నా మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు. కానీ ఈ క్షారసూత్ర చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే అలా మనకి రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గిపోతుంది అన్నమాట. ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటారు ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మనకి సివియారిటీని బట్టి, పేషెంట్ ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్న సివియారిటీని బట్టి మనకి డిపెండెన్సీని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. ఓకే మ్యామ్.